సాయం ప్రాతః సంధ్యల్లో ఆర్ద్ర నక్షత్ర కాలంలో ఆయస్సును కోరుకునేవారు కానీ అపవిత్రులు కానీ ఈ ప్రదేశంలో తిరగరాదు. ఎందుకంటే భూతాల వల్ల ఏర్పడే భయాన్ని నేను తప్ప ఇతరులు పోగొట్టుకోలేరు. నేను అక్కడే ఉండి ప్రతిరోజు ప్రజల్ని పాలిస్తూ ఉంటాను. నా ఆనతి వల్ల భూతాలు ఈ ప్రదేశంలో ఏ ప్రాణిని చంపవు. లోకహితం కోసం ఆ భూతాలను ఈ ప్రదేశంలోనే ఆనందింపజేస్తాను. నేను ఇక్కడ నివసించడానికి ఇది కారణం అన్నాడు. ఉమాదేవి ఇలా అన్నది, ఓ దేవా, నీ రూపం రాగి రంగుతో వికృతంగాను భయంకరంగానూ కనిపిస్తుంది. బూదితో నిండి ఉంది. 3 కళ్ళతో ఉంది. నీకు పదనైన కోరలున్నాయి. నీ జటలు ముడులతో ఉన్నాయి. నీకు రాగి గడ్డ ఉంది. నువ్వు ధరించిన పులి చర్మం అతి భయంకరంగా ఉంది. రౌద్రంగా ఉన్నది ఘోరమైనది భయానకమైనదైన శూలము, పట్టిసము వంటి ఆయుధాలు నువ్వు పట్టుకున్నావు. ఇలాంటి ఈ రూపాన్ని ఎందుకు స్వీకరించావో చెప్పు అని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, లౌకిక పదార్థాలు శీతాలు ఉష్ణాలు అని 2 విధాలుగా ఉంటాయి. ఆ రెండిటికీ సౌమ్యం ఆగ్నేయం కారణం. విష్ణువులో సౌమ్యతత్వం, నాలో ఆగ్నేయతత్వం ప్రతిష్ఠించబడింది. ఈ నా శరీరంతో నేను అన్ని లోకాలను ఎప్పుడు పరిశీలిస్తుంటాను. దేవి, నా ఈ అగ్నితత్వం ప్రధానమైన రూపం ఎల్లవేళలా లోకానికి మేలు చేస్తూ ఉంటుంది. శూల, పట్టిసాల వంటి ఆయుధాలను కూడా లోకహితం కోసమే ధరించాను. నేను ఈ రూపాన్ని విడిచిపెడితే సర్వలోకాలు కలత చెందుతాయి, అంతా తారుమారవుతుంది. అందువల్ల లోకహితం కోసమే నేను ఈ రూపాన్ని ధరించాను అన్నాడు. అప్పుడు ఋషులందరూ ఆశ్చర్యపోతూ శివుడికి నమస్కారం చేశారు. భక్తితో ఇలా స్తుతించారు. నమః శంకర సర్వేశ, నమః శంకర సర్వేశ, నమః శంకర సర్వేశ, నమః సర్వ జగద్గురో, నమః సర్వ జగద్గురో, నమో దేవాదిదేవాయ, నమో దేవాదిదేవాయ, నమః శశికళాధర, నమః శశికళాధర, నమః శివాయ, నమః శివాయ, శివాయ రుద్రాయ నమః, శివాయ రుద్రాయ నమః. ఓ శంకర సర్వేశ, నీకు నమస్కారం. సర్వజగద్గురు, నీకు నమస్కారం. దేవదేవ నమస్కారం. చంద్రశేఖర నమస్కారం. నమో ఘోర తారాద్ఘోర, నమో ఘోర తరాద్ఘోర, నమో రుద్రాయ శంకర, నమో రుద్రాయ శంకర, నమః శాంత తరాశాంత, నమః శాంత తరాశాంత, నమః చంద్రస్య పాలక, నమః చంద్రస్య పాలక, నమః చంద్రస్య పాలక. అత్యంత ఘోర నమస్కారం. రుద్ర శంకర నమస్కారం. అత్యంత ప్రశాంతుడ నమస్కారం. చంద్రపాలక నమస్కారం. నమః సోమాయ దేవాయ, నమః సోమాయ దేవాయ, నమస్తుభ్యం చతుర్ముఖ, నమస్తుభ్యం చతుర్ముఖ, నమో భూతపతే శంభో, నమో భూతపతే శంభో, జన్హు కన్యాంబు శేఖర, జన్యు కన్యాంబు శేఖర. ఓ మహేష నమస్కారం. చతుర్ముఖుడికి నమస్కారం. భూతపతికి నమస్కారం. గంగాధరుడికి నమస్కారం. నమస్త్రిశూలహస్తాయ, పన్నగాభరణాయ చ, పన్నగాభరణాయ చ, నమోస్తు విషమాక్షాయ, నమోస్తు విషమాక్షాయ, దక్షయజ్ఞప్రదాహక, దక్షయజ్ఞప్రదాహక. త్రిశూలహస్తుడికి, పన్నగాభరణుడికి, త్రిలోచనుడికి ప్రణామం. దక్షయజ్ఞ విదాహకుడికి
వందనం. నమోస్తు బహునేత్రాయ, నమోస్తు బహునేత్రాయ లోకరక్షణ తత్పర. లోకరక్షణ చేసే బహునేత్రుడుకు నమస్కారం. ఆహా, దేవుడి మహత్తు దయ ఎంతో గొప్పది. ఇలాంటి ధర్మం దేవదేవుడికే సాధ్యమైందని స్తుతించసాగారు. అప్పుడు అమ్మవారు ఋషులకు సంతోషాన్ని కలిగించటం కోసం శివుడితో ఇలా అంది, ఓ దేవా, అన్ని ధర్మాలు తెలిసినవాడా, పినాకపాణి, నాకు ఒక గొప్ప సందేహం ఉంది, దాన్ని తీర్చు. ఈ ముని సమూహమంతా తపస్సు చేసింది. ముని వేషంలో లోకంలో వివిధ రూపాలతో తిరుగుతోంది. ఈ మునులకు నాకు ఆనందం కలిగించటానికి నా ఈ సందేహాన్ని తీర్చు నాకే. ఓ ప్రభు, ధర్మానికి లక్షణం ఏమిటి? ధర్మ సూక్ష్మం తెలియని మానవులు ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పు అని అడిగింది. ఆ మాటలు విని మునులు సంతోషించి, మునులకు అదే కావాలి కదా, ఉమాదేవిని పూజించారు. అమ్మా తల్లి, నువ్వు అడిగావు, ఎందుకంటే మేము అడగటానికి మాకు భయం, మాకు చూస్తే భయం, ఆయన చూస్తే వణుకు, ఇంకేం భయం, మేమెక్కడ అడుగుతాం? విష్ణువు అయితే అడగచ్చు నిలబెట్టి, ఈయన నిలబెట్టడం ఏమిటి? అయ్యో నారాయణ. రుక్కులతో విపుల భావాలతో నిండిన స్తుతులు చేశారు అమ్మవారిని. తర్వాత శివుడు ఇలా అన్నాడు, అహింస, సత్యం పలకటం, భూతదయ, శమం, శక్తి మేరకు దానాలు చేయటం అనేది ఉత్తమ గృహస్థ ధర్మం. గృహస్థులు దీనిని పాటించాలి. ఇతర స్త్రీలతో అతి స్నేహం పెట్టుకోకపోవటం, తనను ఆశ్రయించిన స్త్రీలను రక్షించటం, ఇవ్వని దానిని తీసుకోకపోవటం, మద్య మాంసాలను విడిచిపెట్టడం అనే 5 విధాలైన ధర్మం అనేక శాఖలతో కూడి ఉంది. ఈ ధర్మాన్ని ప్రాణులు ఆచరించాలి, దీనివల్లే సుఖం లభిస్తుంది అన్నాడు. ఉమాదేవి ఇలా అంది, ఓ దేవా, గృహస్థాశ్రమంలో ఏ పనులు చేయాలి? వ్రతాలు, నియమాలు, దేవతా పూజలు మొదలుగా ఎప్పుడు ఎలాంటి విధులు చేయాలి? గృహస్థు ప్రత్యేక తిథులలో, అమావాస్య, పౌర్ణిమాలలో వేటిని విడిచిపెట్టాలి? ఈ విషయాలను గురించి చెప్పు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, గృహస్థాశ్రమానికి మూలం ఏమిటో, దాని ఫలం ఏమిటో చెబుతాను. ఇది ఉత్తమ ధర్మం ఎలా అయిందో, దీనిలో ధర్మం 4 పాదాలతో ఎలా స్థిరంగా ఉందో చెబుతాను. నెయ్యి పాలలోని సారమైనట్లుగా గృహస్థాశ్రమం సకల ఆశ్రమాల సారం అయి ఉంది. దాన్ని గురించి చెబుతున్నాను, శ్రద్ధగా విను. గృహస్థాశ్రమంలో ఎవరు తల్లిదండ్రులకు సేవలు చేస్తారో, ఏ స్త్రీ భర్తను సేవిస్తుందో, ఏ ద్విజులు అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తారో, వారు వారి వారి పనుల వల్ల ఇంద్రుడు మొదలైన దేవతలకు ఎంతో సంతోషం కలిగిస్తారు. వారికి దేవతలు ప్రసన్నులవుతారు. పితృలోకంలో ఉన్న పితృదేవతలు వారి స్వధర్మాన్ని నిరతి చూసి ఆనందిస్తారు. స్వధర్మాన్ని నిరతి అన్నాడు. ఉమాదేవి ఇలా అన్నది, ప్రభు, తల్లిదండ్రులు లేని గృహస్థులు ఏం చేయాలి? భర్తను కోల్పోయిన స్త్రీ ఎలా ధర్మాన్ని ఆచరించాలి? దేని గురించి చెప్పు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు, గృహస్థులు దేవతలకు, అతిథులకు సేవ చేయటం, గురువులను, పెద్దలను పూజించటం, సమస్త ప్రాణుల పట్ల అహింసాభావం, లోపాన్ని విడిచిపెట్టడం, సత్యసంధత, బ్రహ్మచర్యం, శరణు వేడిన వారిని కాపాడటం, పవిత్రత ముందుగా పలకరించటం, చేసిన మేలును మరొకపోవటం, పిసినారి కాకుండా ఉండటం, నిత్యం ధర్మాన్ని ఆచరించటం, 2 పూటలా స్నానం చేయటం, దేవతలను, పితృదేవతలను పూజించటం, ప్రతిరోజు గోవును, అతిథిని పూజించటం, దీపారాధన చేయటం, కోరిన వారికి ఆశ్రయం ఇవ్వటం, ఈ ధర్మాలన్నీ ఆచరించాలి. పంచమి, షష్ఠి, ద్వాదశి, అష్టమి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్య ఈ రోజుల్లో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా చేస్తే వారు లక్ష్మీవంతులు అవుతారు. ఈ తిథుల్లో గడ్డం గీయటం కానీ, తలంటుకోవటం కానీ, కాటుక ధరించటం వంటివి చేయకూడదు. వ్రత ఉపవాసాలు చేయటం, శక్తి మేరకు దానం, ఆశ్రిత పోషణ, దీనుల మీద దయ చూపించటం, పరస్త్రీల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం, తన గృహిణి పట్లే అనురక్తి కలిగి ఉండటం అనే ఉండాలి. పూర్వం బ్రహ్మదేవుడిచే దంపతుల శరీరం
ఒకటిగానే చేయబడింది. కనుక తన ఇల్లాలి పట్లే ఇష్టం కలిగి ఉన్నవాడు బ్రహ్మచారిగా చెప్పబడుతున్నాడు. స్వభావంతో నడవడికతో వినయశాలికి, జితేంద్రుడికి, తిన్నగా ప్రవర్తించేవాడికి, అన్ని ప్రాణుల పట్ల స్నేహభావన గలవాడికి, అతిథి సేవకుడికి, సహనశీలికి, ధర్మంగా ధనాన్ని సంపాదన చేసేవాడికి, గృహస్థుడికి ఇతర ఆశ్రమాలలో అవసరమే లేదు. అట్లా ఉంటే చాలు. ఏ విధంగా సమస్త జీవులు తల్లి మీద ఆధారపడి జీవిస్తున్నాయో అలాగే అన్ని ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. రాజులు, సన్యాసులు, నటులు, పాముల వాళ్ళు, ధాంబికులు, దొంగలు, రాజభటులు, పండితులు, సర్వశీలవేత్తలు, సంశయశీలురు, దూర ప్రయాణాలు చేసేవారు, మార్గంలో తినబండారాలు దొరకని వారు, ఇంకా కొందరు గృహస్థాశ్రమంలో ఉన్నవారి సహాయాన్నే కోరుకుంటారు. దేవి, ఎలుకలు, కుక్కలు, పందులు, చిలుకలు, పావురాలు, కాకులు మొదలైనవి, పాముల వాళ్ళు, అరణ్యాల్లో నివసించేవారు, మృగపక్షి సమూహాలు, ఇలా స్థావర జంగమాల్లో అనేక విధాలుగా ఉన్నవి, ఇళ్లల్లో, పొలాల్లో, కలుగుల్లో వందల కొద్ది వేల కొద్ది జీవులు గృహస్థు చేసే పనుల మూలంగా జీవిస్తున్నాయి. అందుకని పక్షులకు నీళ్లు పెట్టండి, పక్షులకు ఏదైనా గింజలు వేయండి, వీధిలో వెళ్ళేటువంటి ఆవులకి ఏమైనా పెట్టండి. పాపం ఒక పేపర్ మీద పెట్టండి, మట్టి మీద పెట్టద్దండి. కుక్కకి కొట్టద్దండి, అది వీధి కుక్క, తోక ఆడించుకొని వస్తుంది, ఏదైనా పెడతారా అని. దానికి ఏం దొరుకుతుంది? ఎక్కడ ఏం దొరుకుతుంది వాళ్ళకి? పాపం గడ్డి తిన్నది, ఆ కోడిని పట్టదు, ఏం చేసేది? అందుకని కుక్కకి అన్నం పెట్టండి, వీధి కుక్కకి అన్నం పెట్టండి. కుక్కకు ఉండే విశ్వాసం దేనికి లేదు. ఆవుకు కూడా అంతనే, ఏదైనా పెట్టండి. పాపం వదిలేస్తారు పాలు పిత్తుకొని, అవన్నీ కూడా ప్లాస్టిక్ తినేస్తాయి, పొట్టలో చుట్టుకొని చచ్చిపోతాయి, అలమడిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు 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 అంటున్నాయి. నీళ్ళని పెట్టండి, మీకు ఎంత సాధ్యమైతే అంత చేయండి. ఇవన్నీ చెప్పిన జీవులలో దేనికి అవసరమైనదనే సరే దాన్ని ఇవ్వటానికి బుద్ధిమంతుడు విచారించడు, దానిని అతడు ధర్మకార్యంగానే భావిస్తాడు. అలాంటి దానిని ఫలితాన్ని చెప్తాను విను. అన్ని యజ్ఞాలు చేశాక అశ్వమేధ యాగం చేసిన వాడు పొందే ఫలం 12 సంవత్సరాలు ఇలా గృహస్థ ధర్మం పాటిస్తే చాలు లభిస్తుంది అన్నాడు. ఇవి ఇంత పని చేస్తే చాలట, ఇంత పెద్ద యజ్ఞం చేసిన ఫలితం వస్తుందట. ఓ దేవి, నివృత్తి రూపమైన ధర్మం మరొకటి ఉంది, అది పరలోకానికి సంబంధించింది, అది మోక్షం కోసం చెప్పబడింది. ఇప్పుడు దాని స్వరూపాన్ని చెబుతున్నాను విను. మోక్షం కోరుకునేవారు సర్వప్రాణుల పట్ల దయగలిగి ఉండాలి, ఒకే చోట స్థిరంగా ఉండకూడదు, ఆశల బంధాలను వదిలించుకోవాలి. ఇవి వారు ఆచరించవలసిన ధర్మాలు. ముముక్షువుకు కుటీరము, నీరు, వస్త్రము, ఆసనము, త్రిదండం, పడక, అగ్ని అంటే నివాసం పట్ల సంఘం అంటే ఆసక్తి, ఇవంతా ఉండకూడదు. మోక్షార్థి మనస్సును ఆత్మయందే నిలపాలి, అదే అతడికి సర్వస్వం కావాలి. ముముక్షువు ఆత్మ గురించి ఆలోచించాలి, యోగాభ్యాసం చెయ్యాలి, తత్వవిచారం చేస్తూనే ఉండాలి, చెట్టు నీడలోనే నివసించాలి, ఉండవలసి వస్తే ఖాళీగా ఉన్న ఇంటిలోనే నివసించాలి, నదులలోనూ ఇసుక తిన్నెల మీదనే గడపాలి, నదీ తీరాల పట్ల ఆసక్తి ఉండాలి. సన్యాసి అయిన ద్విజుడు సమస్త సంఘాలను విడిచిపెట్టాలి, స్నేహబంధాలను విడిచిపెట్టాలి, తన భావాలన్నీ ఆత్మలోనే లీనం చేయాలి. మోక్షానికి అనుకూలమైనవి శ్రవణ, మనన, నిధి, ధ్యాసన మొదలైన కర్మలు, వాటిని సన్యాసి ఆచరించాలి. మోక్షం మీద కోరికతో ఆహారాన్ని విడిచి స్తంభములా నిశ్చలుడు కావాలి. అప్పుడు అతడు మోక్షాన్ని, సనాతన ధర్మాన్ని పొందుతాడు. సన్యాసి ఒక ప్రదేశం పైన, గ్రామం పైన ఆసక్తుడు కాకుండా ఉండాలి. ఒకే ఇసుక దెబ్బ మీద నిద్రించకూడదు. అన్ని సంఘాలను విడిచిపెట్టి సంచరిస్తూ ఉంటూనే ముక్తిని పొందుతాడు. ఇది మోక్షార్థుల ధర్మం. దీన్ని వేదం చెప్పింది. దీనిని సజ్జనుడు ఆచరించారు. ఈ మార్గాన్ని అనుసరించిన వారు తప్పకుండా బ్రహ్మస్థానాన్ని పొందుతారు. సన్యాసులు 4 విధాలుగా ఉంటారు.
వారే కుటీచకులు, బహూదకులు, హంసలు, పరమహంసలు. వారిలో ఒకరికన్నా ఒకరు శ్రేష్ఠులు. ఈ పరమహంస ధర్మంలో ఆత్మజ్ఞానం పొందినవాడికి అంతకంటే గొప్పది లేదు, తక్కువది లేదు. ఈ స్థితిలో ఉన్నవాడికి పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఇది సుఖదుఖాతీతమైనది, అజరామరమైనది, అవ్యయమైనది, గొప్ప స్థితి అని బోధించాడు. అప్పుడు ఉమాదేవి ఇలా అంది, ఓ ప్రభు, నాకు సజ్జనుడు ఆచరించే గృహస్థ ధర్మాన్ని, మోక్ష ధర్మాన్ని చెప్పావు. దానివల్ల జీవలోకానికి గొప్ప మేలు కలుగుతుంది. నాకిప్పుడు ఋషి ధర్మాన్ని గురించి చెప్పు. తపోవనాల్లో నిత్యము నివసించే వారి విషయం గురించి నాకు తెలుసుకోవాలనుంది. ఓ మహేశ్వర, నిత్యము హోమాలతో దేవతలను ఆరాధిస్తున్న మునులు తపోవనాలను చూస్తూ ఉంటే నా మనస్సుకు ఎప్పుడూ ఆనందం కలుగుతూ ఉంటుంది. విభు, మునిధర్మం గురించి నాకు చెప్పు అని అడిగింది. శివుడు ఇలా అన్నాడు, ఓ దేవి, అత్యుత్తమైనది మునిధర్మం. దాని గురించి నీకు చెబుతాను. తపోరూపంగా ఉన్న ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల మునులు సిద్ధిని పొందుతారు. ఓ దేవి, సత్పురుషులు పాల నురుగును మాత్రమే స్వీకరించే మునులు, ఆ మునుల యొక్క ధర్మాన్ని చెబుతున్నాను విను. పూర్వం బ్రహ్మదేవుడు ఒకనాడు యజ్ఞం చేసే సమయంలో స్వర్గంలో ఉన్న అమృతాన్ని త్రాగాడు. దాన్ని బ్రాహ్మం అంటారు. దానికి సంబంధించిన మునులు నురుగును సేవిస్తూ ఉన్నారు. వారిని పేనపులు అంటారు. ఇది పేనపుల ధర్మం. ఇక వాలకిల్య మహర్షులు ఆచరించే ధర్మాచరణ గురించి విను. వాలకిల్య మునులు తపస్సులచే సిద్ధి పొందారు. వారు ధర్మజ్ఞులు. సూర్యమండలాల్లో నివసిస్తారు. వారు పక్షుల్లాగా కణాన్ని కూడా ఏరుకొని క్షణక్షణము కూడా దాని ద్వారా జీవిస్తూ ఉంటారు. జంతువులు విడిచిన చర్మాన్ని నారచీరను వస్త్రాలుగా ధరిస్తారు. వారు ద్వంద్వాలకు అతీతులుగా ఉంటారు. సన్మార్గంలో నడుస్తూ ఉంటారు. వాలకిల్య మునులు బొటన వ్రేలి కణువు వరకు ఉండే పరిణామం కలిగి ఉంటారు. ఇంత అలాంటి వారు వారి ధర్మాలను ఆచరిస్తూ తపస్సు చేస్తారు. వారి ధర్మఫలం చాలా గొప్పది. వారు దేవకార్య సాధన కోసం దేవతలు సమానాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. సమస్త పాపాలను దహింపజేసుకొని తమ వెలుగుతో దిక్కులన్నీ వెలిగిస్తారు. మరికొందరు పరిశుద్ధమైన మనస్సు కలవారు, దయ కలవారు, ధర్మాత్ములు, పవిత్రులుగా ఉండి చక్రాలలాగా సంచరిస్తూ ఉంటారు. మరికొందరు సోమలోకంలో తిరుగుతూ ఉంటారు. కొందరు పితృలోకంలో సమీపంలో శాస్త్రోక్తంగా ఊంచ వృత్తితో జీవిస్తూ ఉంటారు. కొందరు మునులు సంప్రాక్షాలురు అంటే రేపటి కోసం ఆహారాన్ని మిగిల్చుకోకుండా జీవిస్తూ ఉంటారు. కొందరు రోకలితో ధాన్యాన్ని దంచకుండా తమ దంతాలతోనే నమిలి తింటూ జీవిస్తారు. దీని దంతోలుక లిఖులు అంటారు. కొందరు తమ ఆహార ధాన్యాన్ని రాళ్లతో కొట్టి పొట్టు తీసి తిని జీవిస్తారు. వారందరూ భార్యతో కలిసి జితేంద్రులై ఊంచ వృత్తిలో జీవిస్తారు. వారందరికీ అగ్నిహోత్రం, పితృదేవత ఆరాధన, పంచయజ్ఞాలు చేయటం అనేది ధర్మంగా చెప్పబడింది. దేవి, ఇంద్రియ నిగ్రహం గలవారు తెలుసుకోగవలసింది ఆత్మజ్ఞానము, తర్వాత కామక్రోధాలను జయించటం ధర్మమని నేను భావిస్తాను. అగ్నిహోత్రము, ధర్మసత్రం, యాగం చేయటం, సోమయజ్ఞం చేయటం, దాని విధి విధానాలు తెలుసుకోవటం, యజ్ఞంలో దక్షిణలు ఇవ్వటం అనే ఈ 5 ఋషి ధర్మాలై ఉన్నాయి. భూమి మీద పడిన గింజలను పక్షుల్లా ఏరుకొని తినటాన్ని ఊంచవృత్తి అంటారు. మునులు ఇలా జీవిస్తూ దానితోనే యజ్ఞం, పితృదేవతలను అర్చించటం, అతిథి పూజ మొదలైన ధర్మాలను ఆచరించాలి. భోగాన్ని వదిలిపెట్టడం, గోరసాన్ని అంటే నెయ్యి, పాలు, పెరుగులను ఆహారంగా స్వీకరించడం, అంతరింద్రియం నిగ్రహాన్ని సాధించడం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.